జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నియమితులైన కేడం లింగమూర్తికి సన్మాన కార్యక్రమం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడలో నడిచి వారు ఇచ్చిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సంఘం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు, రాష్ట్ర పోలీస్ బ్యూరో కన్వీనర్ రాకం శ్రీరాములు, సాంస్కృతిక సారథి చైర్మన్ ఎలుక దేవయ్య, రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మండల యాదగిరి, సిద్దిపేట సదర్ మాల సంఘం నాయకులు, హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఆర్ఎ కిశోర్, మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్, జైభీం సైనిక్ దళ్ హుస్నాబాద్ మండల అధ్యక్షులు దుండ్ర సుమన్, అక్కనపేట్ మండల బాధ్యులు వెంకటస్వామి తదితర మాల కులబంధువులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రెస్ క్లబ్లో జాతీయ మాల మహానాడు రాష్ట్ర జిల్లా బాధ్యులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మధ్య నేను సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షునిగా ప్రభుత్వం చేత నియమించబడ్డ సందర్భం మీకు తెలుసు. నేను వస్తున్నటువంటి ఈరోజు మన సోదరులంతా వచ్చి ఇక్కడ నాకు సన్మానం చేయడం జరిగింది. మీరందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు జాతీయ గ్రంథాలయ దినోత్సవం కాబట్టి వారం రోజులు నడుస్తూ ఉంటే 20వ తారీఖు దాకా మీరు కూడా తప్పకుండా గ్రంథాలయానికి, సిద్దిపేట హెడ్ క్వార్టర్స్లో జరిగే గ్రంథాలయానికి వచ్చి మేము వారంలో చేసేటువంటి కార్యక్రమాలు ఒకసారి పాల్గొని మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చదువుతూనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే అందరికీ సహాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచన తను చెప్పిండు. దాని జీవితకాలం బోధించు, సమీకరించు, పోరాడు. ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, డిలిట్, ఎల్ఎల్డి, జీపీ, భారత మనం అంత చదువుకున్న గ్రంథాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చదువుకొని మన సమాజంలో మనకు, మన పక్కన వాళ్ళకు ఏం సాయం చేయగలుగుతాం, ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడతాం భారత రాజ్యాంగం పరిధిలో అనేటువంటి విషయాలను మనం చేయగలిగితే నిజంగా మన అంబేద్కర్ గారి ఆలోచనకు, వారు ఆశించిన దానికి కొంతనైనా కొంత సార్థకత మన జన్మ కావాలి, అది చేసుకోవాలని తెలియజేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. నమస్కారం.